రేపు ఎంతో పవిత్రమైన రోజు కృష్ణాష్టమి. కర్కాటక రాశి వారు మట్టి పట్టుకున్న బంగారమే. వీరి లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతూ ఉంది. రేపటి నుండి కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు కృష్ణాష్టమి దగ్గర నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. ముందుగా కర్కాటక రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. కర్కాటక రాశి రూపము చూడడానికి ఎండ్రకాయ ఆకారములా కనిపిస్తుంది. ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని ఇది కలిగి ఉంటుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారి గొడవలు కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు. ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ వహిస్తారు. ఇది కర్కాటక రాశి వారిలో ఉన్న ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి. కర్కాటక రాశి వారు మనోధైర్యము కలిగి ఉంటారు. జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి అయినా సరే అవే జీవితంలో పురోగతిని కూడా వీరికి కలిగిస్తాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. వీరు ఈ సమయంలో మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతుందని చెప్పడంలో సందేహం లేదండి. దైవ బలం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఐశ్వర్యం మిమ్మల్ని వరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒక్క వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగాలి. ఒత్తిడిని దరిచేరనియ్యకండి. గృహ నిర్మాణ పనులలో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. గణపతి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం. కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మీకు శుభప్రదం. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడైతే పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి జీవితంలో గ్రహాల అనుకూలత ఈ విధంగా ఉంది. వీరి జీవితంలో శుభ అశుభ పరిణామాలు ఏమిటి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం గ్రహాల ప్రభావంతో మిశ్రమ ఫలితాలు ఏర్పడబోతున్నాయి. ఈ ఏడాది గురుడు లాభస్థానంలో ఉండగా రాహు బలమైన స్థానంలో ఉంటారు. కేతు ఈ రాశి నుండి 3వ స్థానం నుండి సంచారం చేయనున్నారు. శని అష్టమ స్థానం నుండి రవాణా. ఈ సమయంలో వాహనం నడిపే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి ఉగాది తర్వాత నుండి కూడా ఆర్థికపరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉంది. ఈ కాలంలో మీరు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు. మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీ సంపద పెరగడంతో మీ యొక్క ఆర్థిక స్థితి కూడా బలపడుతుంది. మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి, లేదంటే కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. మీ కుటుంబంలో శాంతి సామరస్యం కూడా ఉంటాయి. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు బాగా లభిస్తాయి. ఏడాది మీరు కొత్త ఇల్లు కూడా కొనవచ్చు లేదా వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. మీ కుటుంబంలో ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే వాటిని పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా కూడా సహాయాలు చేస్తారు. మీ కుటుంబంతో విహారయాత్రలు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ రాశి వారికి ముఖ్యంగా కొత్త విషయాలను నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తాము చేసే ప్రయత్నాలలో చాలా మంచి విజయాన్ని సాధిస్తారు. కష్టపడి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నం చేస్తారు. సెప్టెంబర్ వరకు కూడా ఉన్నటువంటి కాలంలో విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి సమయంగా ఉంటుంది. సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ వంటి పరీక్షలకు సిద్ధం అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ కాలంలో కొంత మంచి విజయాన్ని సాధిస్తారు. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో మీకు సీటు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయండి.
ఈ రాశి వారికి కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. మీరు కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. నవంబర్ డిసెంబర్ వరకు కూడా మీ కెరియర్కు చాలా ముఖ్యమైనటువంటి కాలం. ఈ కాలంలో మీరు ఉద్యోగం లేదా వ్యాపారం గురించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పదోన్నతి, జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు చాలా మంచి లాభాలు కలగవచ్చు. ఈ కాలంలో ఆలోచించుకునేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందుతారు, కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురి అవుతారు. పని లేదా ఇతర విషయాల గురించి ఆందోళన చెందడం వలన మరింత ఒత్తిడి కూడా పెరగవచ్చు. ఈ ఏడాది సుదీర్ఘ ప్రయాణాలు చేయడం వలన మీరు బాగా అలసిపోతారు కూడా. సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలంలో మీ ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఏమైనా ఉన్నట్లయితే వైద్యుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. మీ ఇంట్లో కొన్ని వివాదాలు ఏర్పడవచ్చు. అయితే ఇన్ని జరిగినా సరే పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క భాగస్వామితో చర్యల ద్వారా అనేక విషయాలను పరిష్కరించుకోండి. ఏడాది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా మీరు తగిన శ్రద్ధ వహించాలి. మరొక వైపు అవివాహితులకు వివాహం జరిగే సూచనలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందినటువంటి వారు దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది. వీరిని అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థానం కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది. భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని మరచిపోరు. రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది. కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయట చాలా సులభము. అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగడతారు. కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని యందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావమునకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు. కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనలోని మనుషులు కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వీరికొరి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘనకార్యములైనా సరే చేయగలుగుతారు. ఈ రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనసు కూడా వీరికి ఉంటుంది. ఇతరుల బాధ్యతలను ఎత్తిన పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. కర్కాటక రాశి వారికి ప్రయాణం చే వృత్తులు ఎందు స్థిరపడే అవకాశం ఉంటుంది. అనగా వాహనములు, నౌకలు, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు, మార్కెటింగ్ చేవారుగాను నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారములు, పానీయములు వ్యాపారములు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.